హాయ్ హలో నమస్తే. ఈరోజు మన ఛానల్లో మనము మిల్ మేకర్ రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. చూస్తున్నారు కదా, నేను ఒక కప్పు మిల్ మేకర్ని తీసుకున్నాను. మీడియం సైజ్ మిల్ మేకర్ని తీసుకున్నానండి. ఈ 1 కప్ మిల్ మేకర్ని ఒక బౌల్లో వేసుకొని, ఆ బౌల్లో హాట్ వాటర్ని వేసుకొని వాటిని మునిగేంత వరకు మనము హాట్ వాటర్ని పోసుకోవాలి. ఈ హాట్ వాటర్లో ఒక 15 మినిట్స్ వరకు ఈ మిల్ మేకర్స్ అనేవి నాననివ్వాలన్నమాట. అలా నానిన తర్వాత స్పూన్‌తో అంటున్నాను, అవి మునగాలని చెప్పేసని. ఓ 15 మినిట్స్ వరకు నానిన తర్వాత నానేంత వరకు వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. చూడండి, బాగా నానిన తర్వాత నేను ఒక ఫిల్టర్ ద్వారా పక్కన వేసుకుంటున్నాను. పక్కన వేసుకున్న వాటిని నార్మల్ వాటర్ వేసుకొని మన చేత్తోనే అలా పిండి పక్కన పెట్టుకోవాలి. నార్మల్ వాటర్ వేసుకొని, చూస్తున్నారు కదా, మనం చేత్తోనే అట్లా వాటిలో ఉండే వాటర్ని పిండి వేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎక్కువగా పిండినట్లయితే అవి స్మాష్ అయిపోతాయి. ఎందుకంటే 15 మినిట్స్ వరకు హాట్ వాటర్లో నానాయి కదండి. కాబట్టి బాగా పిండి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మాత్రం స్మూత్ అయితే సరిపోతుందన్నమాట. నానాయి కాబట్టి బాగా స్మూత్గా అయ్యాయి. వాటిని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత టమాటో అలాగే పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. మనము ఆ టమోటా పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి బాగా కొంచెం మెత్తబడేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. నేను కడాయి పైన మూత పెట్టి కొద్దిసేపు ఆయిల్లోనే మగ్గిస్తున్నాను. మగ్గిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. దీన్ని కూడా మనము మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి గ్రేవీలాగా మసాలాలాగా రైస్కి సరిపోతుంది. చూస్తున్నారు కదా, నేను మిక్సీ జార్లోకి మెత్తగా ఉడికిన తర్వాత వాటిని జార్లో వేసుకొని మెత్తగా ఆడించుకున్నాను. కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి మసాలా దినుసులు ఉన్నాయి కదా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, యాలకులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా వేసి, అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా వేసి సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో పెట్టుకున్నాం కదా టమోటాను పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా అందులో వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. మనం ఈ పేస్ట్ వేయకముందు ఈ మిల్ మేకర్ ఉన్నాయి కదా, అవి వేసుకున్నా కూడా కొద్దిసేపు నూనెలో వేయించినా కూడా సరిపోతుంది. అక్కడ నేను వేస్తున్న పొళ్ళు ధనియాల పొడి, మసాలా పొడి, ధనియాల పొడి, కారం పొడి కొద్దిగా, ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం పొడి, గరం మసాలా, లైట్గా చికెన్ మసాలా, అలాగే పసుపు అన్నీ కూడా వేసి, ఉప్పు వేసి కొద్దిసేపు మనం వేయించాలన్నమాట. ఇప్పుడు మిల్ మేకర్స్ని వేసి ఒక 2 to 3 మినిట్స్ సిమ్లో పెట్టి బాగా కలతిప్పాలి. బాగా కలిసిన తర్వాత నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. 2 గ్లాస్ రైస్ని ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇలా నానటువంటి రైస్ని మనం నీరు వంపేసుకొని మనము ఇందులో వేసుకొని కుక్కర్లో వేసుకొని మనము విజిల్ పెట్టుకోవడమే. లాస్ట్లో ఒకసారి మనము ఆల్రెడీ సాల్ట్ వేసానండి. ఒకవేళ చూసుకొని ఒకసారి సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నిమ్మరసం యాడ్ చేయట్లేదు. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని మనము ఒక 2 విజిల్స్ వచ్చేలాగా మనము ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. మనం 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకున్నట్లయితే మనకి మిల్ మేకర్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. నాన్ వెజ్ తినే టైంలో మనము ఈ మిల్ మేకర్ రైస్ చేసుకొని తింటే చాలా టేస్టీగా, అలాగే మనకి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.